అందరికీ నమస్కారం. నేను మీ సేవక్ కుమార్. నా ఈ సేవక్ కుమార్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు మోటివేషనల్ వీడియోస్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వీడియోస్ అండ్ సబ్జెక్ట్ వీడియోస్ చూస్తున్నారు. నెక్స్ట్ రియల్గా చెప్తున్నానండి, చాలామంది స్టూడెంట్స్ అండ్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఇంకా నాకు తెలియని వాళ్ళు కూడా చాలామంది నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ నాకు పర్సనల్గా అప్పుడప్పుడు ఇంకా నీ ఛానల్లో ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు సూచనలు ఇస్తూ నా యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి, అంటే ముఖ్యంగా నా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్కి, ప్రతి స్టూడెంట్కి, ప్రతి ఫ్రెండ్కి, ప్రతి రిలేటివ్కి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అయితే నా ఈ సేవక్ కుమార్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు మ్యాక్సిమం చూస్తున్నారు, మనం ఎలాంటి వేరే కంటెంట్ కాకుండా ఓన్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మోటివేషనల్ అండ్ సబ్జెక్ట్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. అయితే రీసెంట్గా నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇంకోటి ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ కొత్త యూట్యూబ్ ఛానల్లో నేను నేర్చుకున్నటువంటి మ్యాజిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నేను 2000 నుండి 2008-9 అంటే ఆ ఇయర్స్ మధ్యలో నేను చాలా మ్యాజిక్స్ నేర్చుకున్నానండి. నేను నేర్చుకున్నటువంటి మ్యాజిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాజిక్స్ చాలా స్కూళ్ళ లోపల, కాలేజ్ లోపల నేను షోస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మ్యాజిక్ షో చూస్తారు, ప్రతి ఒక్కరు కూడా మ్యాజిక్ షో చూసే ఉంటారు. అబ్రకదబ్రా అబ్రకదబ్రా అన్నెంబడే ఇట్లా గాల్లో పావురం రావడము, మన ముందున్నటువంటి వస్తువులు కళ్ళ ముందే మాయమైపోవడము, నెక్స్ట్ మనిషిని ఇలా టేబుల్ పైన పడుకోబెట్టి ఆబ్రకదబ్రా ఆబ్రకదబ్రా అని చెప్పి ఏదో మంత్రం చెప్పి ఆ టేబుల్ని తీసేసినప్పుడే మనిషి అలా గాల్లో లేవడము. సో ఇలాంటి మ్యాజిక్స్ మీరు చాలా మ్యాజిక్ షోల్లో చూసే ఉంటారండి. అయితే ఈ మ్యాజిక్స్ని ఆధారంగా చేసుకొని, అంటే ఇలాంటి మ్యాజిక్ టెక్నిక్స్ని ఆధారం చేసుకొని చాలామంది బాబాలు కూడా తయారయ్యారు బయట. సో చాలామంది బాబాలు కూడా వాళ్ళు ఏదో ఇట్లా మాయ చేసి మంత్రం చేసి, ఓకే ఇది అద్భుతము, నేను మంత్రం వేయడం వల్ల ఇలా వచ్చింది, నేను మంత్రం చదవడం వల్ల ఇలా వచ్చింది అని చెప్పి చాలామంది దాన్ని బిజినెస్ చేసుకుంటున్నారు. అది వేరే విషయము. కాకపోతే ఇక్కడ నేను మీకు చెప్పేటటువంటి మ్యాజిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి మ్యాజిక్ లోపల కూడా టెక్నిక్ ఉంటుందండి. టెక్నిక్ లేకుండా మ్యాజిక్ అనేది లేనేలేదు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎంత చిన్న మ్యాజిక్ తీసుకోండి, ఎంత పెద్ద మ్యాజిక్ తీసుకోండి, టెక్నిక్ లేకుండా, అంటే బిఫోర్ ఆ మ్యాజిక్ కంటే ముందు ఏదో ఒక అరేంజ్మెంట్ లేకుండా ఆ మ్యాజిక్ షో అనేది చేయడానికి రానే రాదు. కొన్ని మ్యాజిక్స్ ఎలా ఉంటాయంటే జస్ట్ మన చేతుల్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ వల్ల అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని ఏదో ఈ రకంగా చేతుల్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ వల్ల కొన్ని మ్యాజిక్స్ చేయొచ్చు. కానీ మ్యాక్సిమం మ్యాజిక్ షో చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ మ్యాజిక్ షో కంటే ముందు ఆ మ్యాజిక్లకు సంబంధించినటువంటి సెటప్ మొత్తం సెట్ చేసుకోవాలి. ఆ సెటప్ సెట్ చేసుకొని జాగ్రత్త పడితేనే మ్యాజిక్ షో అనేది విజయవంతం అవుతుంది, లేకపోతే కాదండి. అందుకే నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఇలా మ్యాజిక్స్ చాలామంది మ్యాజిక్ షోలు చూస్తూ ఉన్నారు. మ్యాజిక్ షోలు చూసి ఇట్లా మనిషి గాల్లో పైకి లేస్తే అసలు ఆశ్చర్యపోతున్నారు, ఎలా మనిషి గాల్లో పైకి లేస్తున్నారు అని చెప్పి. ఇలా పావురాలు వచ్చినప్పుడు ఎటు నుంచి వస్తున్నాయి ఈ పావురాలు అని చెప్పి, అరే మేము కూడా ఇది నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలామంది సరదాగా నేర్చుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో చాలామంది పిల్లలు కూడా ఈ మ్యాజిక్ చూసినప్పుడు నేను కూడా నేర్చుకోవాలని చెప్పి వాళ్ళకు కుతూహలం ఉంటుంది. చాలామంది టీచర్స్ కూడా వాళ్ళు నేర్చుకొని వాళ్ళ పిల్లలకి ఎందుకు చూపించొద్దు అని చెప్పి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఆ మ్యాజిక్స్ చూస్తారు, మ్యాజిక్ షోస్ చూస్తారు, కానీ ఆ మ్యాజిక్ చేసినటువంటి మెజిషియన్ ఎవ్వరు కూడా సీక్రెట్ చెప్పారండి. ఎందుకంటే ఆ సీక్రెట్ చెప్పారనుకో ఆ మ్యాజిక్ అనేది చాలా సింపుల్ అనిపిస్తుంది. నేను ఒక మాట చెప్తున్నాను వినండి, మీరు మ్యాజిక్ షో చూస్తున్నప్పుడు మనం ఎందుకంత ఆశ్చర్యపోతామంటే దాంట్లో ఉన్నటువంటి సీక్రెట్ అనేది మనకు తెలియదు. మ్యాజిక్లో ఉన్నటువంటి సీక్రెట్ తెలియనంతసేపు మనం ఆ మ్యాజిక్ని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాం. బట్ ఒక్కసారి మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి మ్యాజిక్ లోపల ఉన్నటువంటి సీక్రెట్ కనుక మీరు చూసినట్లయితే ఒక్కసారి మీరు నవ్వుకుంటారు. అరే నేను ఎంత ఇదైపోయినా, అసలు ఎంత షాక్ అయిపోయినా, నేను ఇదేదో అనుకున్నా కానీ దీంట్లో ఉన్నటువంటి సీక్రెట్ ఇంత సింపులా అని చెప్పి మీరు 100% షాక్ అవుతారండి. అయితే ఈ మ్యాజిక్స్ లోపల ఉన్నటువంటి ప్రతి మ్యాజిక్ లోపల ఉన్నటువంటి టెక్నిక్ ఏ రకంగా ఉంటుంది, ఆ టెక్నిక్స్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఒక మ్యాజిక్ ఐటమ్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మన దగ్గర మ్యాజిక్ ఐటమ్ లేకపోతే దాన్ని ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి, అసలు ఈ మ్యాజిక్ షోస్ ఎలా చేయాలి అని చెప్పి ఇలాంటి విషయాలన్నిటిని కూడా ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలామంది స్టూడెంట్స్ కోసం అండ్ టీచర్స్ కోసం అండ్ చాలామంది ఫ్రెండ్స్ కోసం ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ మ్యాజిక్స్ అండ్ ట్రిక్స్ మొత్తం కూడా నేను దాంట్లో అప్లోడ్ చేద్దామని నేను అనుకున్నాను.
అయితే నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ కాకుండా ఆల్రెడీ మనది సేవక్ కుమార్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఈ సేవక్ కుమార్ అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్, ఈ ఛానల్ యొక్క మెయిన్ థీమ్ ఏంది, ఈ ఛానల్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఫస్ట్ ఆ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళ లోపల కొన్ని స్కిల్స్ డెవలప్ చేయాలి. సో మీరు మోటివేషనల్ వీడియో చూస్తున్నారంటే మీ లోపల ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, పాజిటివ్ థింకింగ్, ఓకే లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భయపడకుండా ముందుకెళ్ళాలి. ఓకే, నీకంటే కష్టాలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకా చాలా ఉన్నారు, వాళ్ళు ఎన్నో అద్భుతాలు సృష్టించారు. సో ఈ రకంగా మన మాటలతోని మన మోటివేషన్తోని మీ సైకలాజికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం మన ఛానల్లో. అలాగే ఈ కోవిడ్ వల్ల చాలామంది స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళలేని పరిస్థితుల లోపల వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండి చూడడం కోసము కొన్ని సబ్జెక్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల లాస్ట్ 3 నెలల నుంచి ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను నేను. బట్ ఇక నుంచి నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ మ్యాక్సిమం రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే నా ఈ సేవక్ కుమార్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోస్తో పాటు అంటే మోటివేషనల్ అండ్ సబ్జెక్ట్ వీడియోస్తో పాటు ఇక నుండి ఈ మ్యాజిక్స్ కూడా షేర్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే ఈ మ్యాజిక్ వీడియోస్ కూడా నేను ఒక మ్యాజిక్ పర్ఫామ్ చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే మీరు అనుకుంటారు, నువ్వు మ్యాజిక్ పర్ఫామ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మాకేంది సార్ ఉపయోగము, దానివల్ల మేమేం నేర్చుకుంటాం సార్ అంటే అక్కడికే వస్తున్నాం. నేను ఈ మ్యాజిక్ని పర్ఫామ్ చేసి నేను మీకు వీడియోని పెడతాను కదా, ఆ మ్యాజిక్ని ఎలా చేయాలో టెక్నిక్ కూడా చెప్తాను. సో ఇలా చేతి ఇలా పట్టుకొని అబ్రకదాబ్రా అన్నెంబడే ఈ చేతిలో మనకు డబ్బులు రావడము, లేకపోతే ఇంకో బాల్ రావడము, అలాంటి ప్రతి మ్యాజిక్ ఏదైనా సరే మీరు ఆ మ్యాజిక్ నేర్చుకోండి. నా ఛానల్లో పెట్టేటటువంటి వీడియోలో పెట్టేటటువంటి మ్యాజిక్స్ ఏవైతే ఉంటో మీరు ఏం చేస్తారంటే 1-2 సార్లు చూడండి, ఆ వీడియో చూసి దాంట్లో ఉన్నటువంటి టెక్నిక్ నేర్చుకోండి. ఆ మ్యాజిక్కి సంబంధించినటువంటి ఐటమ్ని మీరు ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ మీరు ఓన్గా మీ ఇంట్లో ఒక 2-3 సార్లు ట్రై చేయండి. ఆ వీడియోని ఆ మ్యాజిక్ని ఒక 2-3 సార్లు మీరు ట్రై చేయండి. ఆ మ్యాజిక్ని మీరు 2-3 టైమ్స్ ట్రై చేసిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఈ మ్యాజిక్ నేను చేయగలుగుతా అని చెప్పి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ దగ్గరనో లేకపోతే మీరు టీచర్ అయితే మీ క్లాస్లో మీ స్టూడెంట్స్తో చేయండి. నెక్స్ట్ మీ స్టూడెంట్స్కి అవసరమైతే నేర్పండి వాళ్ళకు కూడా, లేదు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా నేర్పండి. మీ ఫ్రెండ్స్ ముందల, మీ రిలేటివ్స్ ముందల ఎక్కడైనా సరే ఆ మ్యాజిక్ని ఒక్కసారి పర్ఫామ్ చేయండి. దాంట్లో ఉన్నటువంటి సీక్రెట్ చెప్పకుండా మ్యాజిక్ పర్ఫామ్ చేయండి. వాళ్ళు షాక్ అయ్యి అరే నువ్వు కూడా మెజిషియన్ అయిపోయినావు అన్నప్పుడు నీకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో చూడండి ఒకసారి. ఎందుకంటే ఈరోజు ఈ మ్యాజిక్స్ నేర్చుకోవాలంటే కూడా, ఒక మెజిషియన్ కావాలంటే కూడా బయట ఎన్నో కోర్సులు ఉన్నాయండి. మీరు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటే కానీ మీరు ఆ మ్యాజిక్స్ లోపల ఉన్నటువంటి టెక్నిక్స్ అవన్నీ నేర్చుకొని మెజిషియన్ కాలేరు. సో అందుకే నేను నేర్చుకున్నటువంటి ఈ మ్యాజిక్స్ ఏవైతున్నాయో ఆ మ్యాజిక్స్ని ఎలా పర్ఫామ్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్రజెంట్ చేయాలని చెప్పి ఇవన్నీ ఒక వీడియో లాగా చేసి ఆ వీడియోస్ని మొత్తం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఒక స్టూడెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, మీరు ఎక్కడ వర్క్ చేసినా ఏం చేసినా వాటిని నేర్చుకొని 4 ముందర మీరు ప్రజెంట్ చేసారు అనుకోండి, మీకు ఆ 4లో ఒక గుర్తింపు అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకా మీకు అవసరమైతే దీన్ని ఒక ఇన్కమ్ సోర్స్ లాగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఎస్, రియల్ జోక్ కాదండి. మీరు మ్యాజిక్స్ నేర్చుకొని ఒక స్కూల్లో కానీ ఇంకెక్కడ కానీ వెళ్ళి మంచి కొద్ది పెద్ద ఐటమ్స్ నేర్చుకొని మీరు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడ వెళ్ళి పర్ఫామ్ చేస్తే అక్కడ మనం ఇంత అమౌంట్ కూడా ఛార్జ్ చేయొచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ మ్యాజిక్స్ నేర్చుకొని డబ్బులు సంపాదించండి అని చెప్పి నేను చెప్పట్లేదు. ఈ మ్యాజిక్స్ 100% మీరు నేర్చుకోండి, తప్పకుండా నేర్చుకోండి అని నేను చెప్పట్లేదు. సో నేను నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ని అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేద్దాం అనుకుంటున్నా. అందుకోసమని ఈ వీడియోస్ క్రియేట్ చేసి నేను యూట్యూబ్లో పెడితే నచ్చిన వాళ్ళు, ఓకే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి నేర్చుకోండి, సరదాగా నేర్చుకోండి, ఒక హాబీలాగా నేర్చుకోండి. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎన్నో విషయాలు నేర్చుకుంటామండి. పాటలు పాడనీకి నేర్చుకుంటాం, ఆటలు ఆడనీకి నేర్చుకుంటాం, ఇంకోటి ఫోన్లో కూడా డిఫరెంట్ గేమ్స్ అందరికంటే ఫాస్ట్గా ఆడడం నేర్చుకుంటాం. ఎస్ఆర్నో నెక్స్ట్ చాలా స్కిల్స్ ఉంటాయి. స్విమ్మింగ్ నేర్చుకుంటాం, ఎస్ఆర్నో చెట్టు ఎక్కడం నేర్చుకుంటాం, సైకిల్ తొక్కడం నేర్చుకుంటాం, బైక్ నడిపేయడం నేర్చుకుంటాం, కార్ నడిపేయడం నేర్చుకుంటాం. ప్రతి ఒక్కటి ఎన్నో నేర్చుకుంటాం. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు చాలా స్కిల్స్ నేర్చుకుంటాం. కొంతమంది రివర్స్ హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటారు. రివర్స్ హ్యాండ్ రైటింగ్ అంటే అది రాసినటువంటి హ్యాండ్ రైటింగ్ని మిర్రర్లో చూస్తేనే రివర్స్ కనబడుతుంది. సో ఇలాంటి స్కిల్స్, ఎన్నో స్కిల్స్ మనం చనిపోయేంత వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలండి. ఎవరో ఒకరు చెప్తారు, ఏమంటారంటే మన జీవితం లోపల ప్రతి ఒక్కరు ఎట్లుండాలంటే నిత్య విద్యార్థిలాగా ఉండాలి. అంటే మనం చనిపోయేంత వరకు నేర్చుకుంటూ వెళ్ళినా కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇంకా చాలా మిగిలే ఉంటాయి. సో బయట ఎన్నో కోర్సులు ఉన్నాయి. స్పెషల్గా ప్రతి స్కిల్ గురించి ఎన్నో కోర్సులు డిజైన్ చేయబడ్డాయి బయట.
సో అందుకే ఈ మ్యాజిక్స్ నేర్చుకోవడం లోపల ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కోసం స్పెషల్గా సో ఈ మ్యాజిక్స్ ఇలా ఉంటాయి, దీన్ని ఇలా ప్రజెంట్ చేయాలని చెప్పి ఆ మ్యాజిక్ అండ్ మ్యాజిక్ లోపల ఉన్నటువంటి టెక్నిక్ను నేను మీకు నీట్గా షూట్ చేసి వీడియో షూట్ చేసి దాన్ని కొద్దిగా ఎడిట్ చేసి నేను యూట్యూబ్లో పెడతాను. మీరు ఆ వీడియో చూసి నేర్చుకొని నలుగురితో షేర్ చేసుకోండి. సో నేను పెట్టేటటువంటి ఆ మ్యాజిక్స్ వీడియోస్ కూడా ఈ మోటివేషనల్ వీడియోస్తో పాటు ఈ మోటివేషనల్ వీడియోస్ని ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో ఇక్కడ నుంచి నేను పెట్టేటటువంటి ఆ మ్యాజిక్స్ వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ మ్యాజిక్స్ వీడియోస్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియోస్ ఒక 10 days లోపలనే, అంటే ఈ రోజు నుంచి మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ రోజు నుంచి కరెక్ట్ 10 days లోపలనే మ్యాక్సిమం నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోస్ కూడా నా వీలుని బట్టి వారానికి 1 లేదా 2 వీడియోస్, ఓకే, వీక్లీ 1 or 2 వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఈ మోటివేషనల్ వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్పుడప్పుడు అప్లోడ్ అవుతుంటాయి. ఇంకోటి మన ఛానల్కి కొంతమంది వేరే వాళ్ళని, ఎందుకంటే ఎప్పుడు నేనే చెప్తున్నాను కాబట్టి నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకొంతమంది గెస్టులు మన ఛానల్కి కొంతమంది గెస్టుల్ని తీసుకొచ్చి వాళ్ళతో కూడా వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని కూడా మీతోని షేర్ చేసుకునే విధంగా నేను ప్లాన్ చేస్తున్నానండి. సో డెఫినెట్గా ఇప్పటి వరకు మీరు ఎలాగైతే సపోర్ట్ చేశారో అదే సపోర్ట్ను కొనసాగిస్తూ నా వీడియోస్ని ఇంకా నలుగురికి చేరేటట్లు మీరు వాట్సాప్ స్టేటస్లో కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేయడం కావచ్చు చేస్తారని చెప్పి కోరుకుంటూ మీ సేవక్ కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ మళ్ళీ మనం మ్యాజిక్ వీడియోస్లో కలుసుకుందాం. చూడండి, ఒక్కసారి మీరు ఒక 2-3 మ్యాజిక్ టెక్నిక్స్ మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఒక 2-3 వీడియోస్ మీరు చూడండి, ఒక 2-3 వీడియోస్ చూసి మీరు దాంట్లో ఉన్నటువంటి టెక్నిక్ నేర్చుకొని వేరే వాళ్ళ దగ్గర పర్ఫామ్ చేయండి. మీరు డెఫినెట్గా మీకు అది నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది 100% పెరుగుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.